స్వాగతం. అమెరికా రాజకీయాల్లో హ్మ్. ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది కదా. అవును. ముఖ్యంగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన కొన్ని వ్యాఖ్యలు హ్మ్. అవే దీనికి కారణం. అవును. ఈరోజు మనం ఈ పరిణామాలను కాస్త లోతుగా చూద్దాం. హ్మ్. మన దగ్గరున్న కొన్ని నివేదికలున్నాయి. వాటి ఆధారంగా అసలు వాన్స్ ఎందుకలా అన్నారు, హ్మ్. దాని వెనుక సందర్భమేంటి, ఇంకా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం గురించి వస్తున్న ఊహాగానాలు, హ్మ్. వీటన్నింటి రాజకీయ ప్రాముఖ్యత ఏంటి అనేది విశ్లేషిద్దాం. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. ఇటీవల ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆ. మాట్లాడుతూ దేశంలో ఒకవేళ ఏదైనా ఊహించని విషాదం జరిగితే తాను అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అవును. ఇది వినడానికి మామూలుగానే అనిపించవచ్చు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి చాలా ప్రాధాన్యత వచ్చిపడింది. నిజమే, సరిగ్గా చెప్పారు. ఎందుకంటే ఇక్కడే అసలు విషయం ఉంది. ఒకవైపు ఆయన సిద్ధంగా ఉన్నానని అన్నారు. అవును. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ పూర్తి ఆరోగ్యంతో తన పదవీకాలం పూర్తి చేస్తారని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. అది సంగతి. అయితే కొద్ది కాలంగా ట్రంప్ ఆరోగ్యంపై కొన్ని ప్రశ్నలున్నాయి కదా. ఆ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఇంకా ఎక్కువ చర్చకు దారితీశాయన్నమాట. అవును, ఆరోగ్యం గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. ముఖ్యంగా ఆయనకు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అనే సమస్య ఉందని వార్తలొచ్చాయి. కాళ్ల వాపు సమస్య అది. అవును, కాళ్లలో వాపు ఉంటుందట. దానికి తోడు ఇటీవల ఆయన చేతుల మీద కొన్ని ఏవో గాయాలు మచ్చలు కనిపించాయి కదా, అవి కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. అవునవును. ఆ మధ్య ఓవెల్ ఆఫీస్లో జరిగిన ఒక సమావేశంలో ఆయన కుడి చేతి మీద ఒక తెల్లటి గుర్తు చాలా స్పష్టంగా కనిపించింది. కెమెరాల్లో కూడా రికార్డ్ అయింది. చూశానా ఫోటోలు. అయితే వైట్ హౌస్ వాళ్లేమో ఇవి మామూలుగా కరచాలనం చేసినప్పుడు లేదా ఆస్పిరిన్ వాడకం వల్ల అయ్యుండొచ్చని ఒక వివరణ ఇచ్చారు. ఓ అలాగా. అయినా సరే, అంటే వాన్స్ వ్యాఖ్యలు చేసిన సమయం, ట్రంప్ ఆరోగ్యం మీద ఆల్రెడీ ఉన్న ఈ సందేహాలు, వీటన్నిటి వల్ల ఆ వివరణ మీద కూడా రకరకాల అభిప్రాయాలొస్తున్నాయి. అంటే నమ్మట్లేదన్నమాట జనం. కొంతమంది సోషల్ మీడియాలో అయితే ఆ గాయాలను కప్పిపుచ్చడానికి మేకప్ వాడారని కూడా అంటున్నారు. అప్పుడే అంత దూరం వెళ్ళిపోయింది ఆ చర్చ. వెళ్ళింది. ఇప్పుడు దీన్ని రాజకీయ కోణంలో చూస్తే గనక వాన్స్ వ్యాఖ్యలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకని? ఎందుకంటే గతంలో ట్రంపే స్వయంగా తన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉద్యమానికి వాన్స్ వారసుడయ్యే అవకాశం ఉందని కొన్ని సంకేతాలు ఇచ్చారు. ఓ అలాగా. అంతేకాదు, ఇప్పుడు 2028 అధ్యక్ష ఎన్నికలు వస్తున్నాయి కదా. రిపబ్లికన్ పార్టీ తరపున వాన్స్ పోటీ చేయొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. అంటే ఆ దిశగా కూడా ఆలోచనలు సాగుతున్నాయి. ఇదే టైంలో విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేరు కూడా వినిపిస్తోంది. ఆయన రేసులో ఉండొచ్చు అని. అంటే వారసత్వ పోరు అప్పుడే మొదలైనట్టేనా? ఒక రకంగా చెప్పాలంటే అవును. సరే, మరి రాజ్యాంగం ప్రకారం ఒకవేళ అధ్యక్షుడు బాధ్యతలు చేయలేని పరిస్థితి వస్తే, లేదా అనుకోనిది జరిగితే? అప్పుడు సింపుల్. రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షుడే కదా అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాల్సిందే. అవును. అయితే ఇప్పుడు ఈ ఊహాగానాలు, ఈ వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని కొంచెం వేడెక్కిస్తున్నాయన్నమాట. అర్థమైంది. ముగింపుగా చెప్పాలంటే ఇక్కడ మనం 3 కీలక అంశాలు గమనించాలి. ఒకటి, ఎలాంటి పరిస్థితికైనా నేను రెడీ అని వాన్స్ చెప్పడం. 2, అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం చుట్టూ అలుముకున్న ఈ అనిశ్చితి ప్రశ్నలు. సరే. 3, తెర వెనుక జరిగే రాజకీయాలు, అంటే వారసత్వ వ్యూహాలు. ఇక్కడ మేం కేవలం మాకందిన సమాచారంలోని అంశాలనే చెప్తున్నామని గమనించాలి. ఇది మా సొంత అభిప్రాయం కాదు. అవును, కేవలం నివేదికల ఆధారంగానే ఈ విశ్లేషణ. ఇక చివరగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అధ్యక్షుల ఆరోగ్యం, వాళ్ల వారసత్వం, ఈ అంశాల మీద ఎందుకింత ఫోకస్ పెడుతున్నారు అనేది పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్న ఈ చర్చ ఉంది కదా. అవును. ఇది భవిష్యత్తులో, ముఖ్యంగా రాబోయే ఎన్నికల ముందు ఓటర్ల అభిప్రాయాలను ఎలా మార్చవచ్చు, లేదా రాజకీయ పార్టీల వ్యూహాలను ఎలా ప్రభావితం చేయగలదు. నిజమే, ఆలోచించాల్సిన పాయింటే. అంటే దీని ఫలితం ఎలా ఉన్నా ఈ చర్చ ప్రభావం మాత్రం ముందు ముందు ఖచ్చితంగా ఉంటుంది.